హలో వ్యూవర్స్! నేను మీ అఖిల్ పాలడుగు. వెల్కమ్ టు అఖిల్ పాలడుగు టేల్స్. డిస్నీ హాట్‌స్టార్ ఓపెన్ చేశారా? మాస్టర్ పీస్ సిరీస్ కనిపించిందా? చూద్దాం అనుకుంటున్నారు కదా! నాకు తెలుసు. నేను అలా అనుకునే చూసా. సో, ఇప్పుడు ఆ సిరీస్ రివ్యూ ఏంటో డీటెయిల్‌గా చూద్దాం. ఈ సిరీస్ రివ్యూ చూసిన తర్వాత, ఈ రివ్యూ నచ్చితే మీ తర్వాత ఎళ్లి ఆ సిరీస్ చూడొచ్చు. Let us start. నిత్య మేనన్ 1 మంత్ బ్యాక్ కుమార్ శ్రీమతి అని చెప్పి అమెజాన్ ప్రైమ్‌లో ఒక సిరీస్ చేశారు. అండ్ ఇప్పుడు మాస్టర్ పీస్ అని చెప్పి డిస్నీ హాట్‌స్టార్‌లో ఇంకో సిరీస్ చేశారు. ప్లాట్‌ఫామ్‌కో సిరీస్ చేద్దాం అని చెప్పి అనుకున్నారో ఏమో గానీ, బ్యాక్ టు బ్యాక్ 1 మంత్ గ్యాప్‌లో 2 సిరీస్‌లొచ్చినాయి. 'కుమారి శ్రీమతి' సిరీస్ రివ్యూ ఆల్రెడీ మన దాంట్లో పోస్ట్ చేశాం. మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నా, వెళ్లి చూడండి. అండ్ ఇప్పుడు ఈ మాస్టర్ పీస్ డీటెయిల్డ్ రివ్యూ ఏంటో చూద్దాం. మాస్టర్ పీస్ సిరీస్ స్టోరీ అంతా కూడా ఒక ఇద్దరు కపుల్ ఒక విషయం మీద గొడవ పడతారు. వాళ్ళ గొడవను ఎలా సార్ట్ ఔట్ చేసుకున్నారు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ కాన్వర్జేషన్స్ ఎలా ఉన్నాయి, ఈ ఎంటైర్ సిరీస్ ప్లాట్ అనమాట. ఈ సిరీస్‌లో బెస్ట్ థింగ్ అంటే పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్‌లీ నిత్యా మీనన్ ఒక పెద్ద పాజిటివ్ ఎసెట్ అని చెప్పాలి ఈ సిరీస్‌కి. ఎందుకంటే ఈ సిరీస్ టోన్‌కి తను చాలా బాగా మ్యాచ్ అయ్యారు. ఇంకో పాజిటివ్ విషయం ఏంటంటే ఈ సిరీస్‌లో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అండ్ కలరింగ్, లైటింగ్ చాలా బాగున్నాయి. సో, టెక్నికల్ యాస్పెక్ట్స్ ఈ సిరీస్‌లో టాప్ నాచ్‌గా ఉన్నాయి. వీళ్ళు యూజ్ చేసిన కలర్ ప్యాలెట్ చాలా అట్రాక్టివ్‌గా అనిపించింది నాకు. నేను చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద. నార్మల్ సిరీస్ సినిమాటోగ్రఫీ వేరు. ఈ పర్టిక్యులర్ సిరీస్ సినిమాటోగ్రఫీ వేరనిపించింది. చాలా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి ఈ సిరీస్‌లో. సో, టెక్నికల్ గురించి కొంచెం పక్కన పెట్టేస్తే, ఇప్పుడు సిరీస్‌లో నార్మల్ కాన్వర్జేషన్స్ అన్నీ కూడా చాలా నార్మల్‌గా మనం రోజు ఇంట్లో మాట్లాడుకునే లాంగ్వేజే ఉంటుంది. ఒక పెద్ద పెద్ద డైలాగ్స్ కానీ, పొయెటిక్ మాటలు గాని అవేమీ ఉండవు. చాలా న్యాచురల్‌గా ఉంటాయి కాన్వర్జేషన్స్ అన్నీ కూడా ఈ సిరీస్‌లో. అండ్ ఈ సిరీస్‌లో నెగెటివ్స్ గురించి మాట్లాడుకుంటే, కొంచెం బోరింగ్‌గా అనిపిస్తది. అండ్ ఓవరాల్‌గా పెద్దగా స్టోరీ ఏముండదు ఈ సిరీస్‌లో. జస్ట్ చిన్న చిన్న కాన్వర్జేషన్స్‌ని తీసుకొని కొంచెం ఎన్‌లార్జ్ చేసి సీరియస్‌గా తీసినట్టుగా అనిపిచ్చిద్ది చూసినప్పుడు. అదొక చిన్న నెగెటివ్ పాయింట్. అండ్ కంపేర్ చేసుకుంటే తన ప్రీవియస్ లైక్ 'కుమారి శ్రీమతి'కి అండ్ 'మాస్టర్ పీస్‌ని' కంపేర్ చేసి చూస్తే మాత్రం 'కుమారి శ్రీమతే' టాప్‌లో ఉంటుంది. ఎందుకంటే ఆ సిరీస్‌లో ఎక్కువ స్టోరీ డ్రివెన్ ఉంటుంది. క్యారెక్టరైజేషన్స్ బావుంటాయి. అండ్ దాంట్లో ఇంకా చాలా మచ్ మోర్ ఎలిమెంట్స్ లైక్ బీజీఎం అవన్నీ ఉంటాయి. బట్ ఈ పర్టిక్యులర్ సిరీస్‌లో అవేమీ కనిపించవు. ఇది టూ మచ్ ఆపోజిట్ కైండ్ ఆఫ్ సిరీస్ అనమాట. ఇదొక రామ్ కామ్ కైండ్ ఆఫ్ ఎంటర్‌టైనర్‌గా తీశారు కానీ, ఓవరాల్‌గా చూసుకుంటే ఇట్స్ బిలో యావరేజ్ సిరీస్‌గా నాకైతే అనిపించింది. ఇదొక మస్ట్ వాచ్ అయితే కాదు. సో, ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ కెన్ ట్రై. ఓవరాల్‌గా ఈ సిరీస్‌కి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 4.5 ఔట్ ఆఫ్ 10 ఇస్తాను. అదండి ఈ మాస్టర్ పీస్ రివ్యూ. సో, ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అఖిల్ పాలడుగు టేల్స్. థాంక్ యూ.